అమ్మ మీ పేరు చెప్పండి, ఏ ఊరు, ఏం చేస్తారు మీరు? నా పేరు సుజాత, మా తడగొండ గ్రామం, మండల్ బోన్పల్లి, సిరిసిల్ల డిస్టిక్. ఓకే. మేము అగ్రికల్చర్ పని చేస్తాం. మాకు వండేది వరి వేసుకుంటూనే ఉన్నది. వేరే వేరే పంటలు పెట్టమని ప్రభుత్వం చెప్తారు, వడ్లు కొనమని. కానీ కోతలు ఏ పంట పెట్టినా కానీ ఏం లాభం ఉన్నది? అవి నోటికి వచ్చినాక పాడి చేసినాక మేము పెట్టేం లాభం? ఇక మరి వరి పంట వండితే ఒక వరి తప్ప మాకు ఏం పండియరాదు. ఆ ప్రభుత్వం కోతలు అనేది లేకుంటే వేస్తే ఏ పంట అయినా వేయగలుగుతాం. ఆ పంటకు ఎక్కువ మేము ఏం పండియలేము మా ఊళ్ళో. మరి ఇప్పుడు వరి వండితే ఇప్పుడు దాదాపుగా 4 నెలలు 5 నెలలు మీకు పండించేందుకు టైం పడుతుంది. అది అమ్మేందుకు కూడా 50 రోజుల నుంచి 2 నెలల టైం పడుతుంది. దాటుతుంది, 2 నెలలకు ఎక్కువ దాటుతుంది. ఆడ కావలి కాసులు అవుతుంది, వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ సీజను ఇత్తనం పెట్టే సీజన్ వస్తుంది, ఇంకా వాడ్లు అక్కడనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి పోనోళ్ళ పరిస్థితి ఏంది? అది కూడా లైనే కదా, లైన్ ప్రకారం జోకుతుండ్రు కానీ అవి పోతలేవు. పోనోళ్ళు అయితే అక్కడనే పడిగాపల కాయాలి కదా. అది పెట్టే 6 నెలలు వండించి కూడా వీటి కోసం ఎదురు చూసారు కాబట్టి ఇప్పుడు అవి వస్తేనే మళ్ళీ పెట్టుబడి పెట్టన్నాయి. అవును, ఏం చేస్తారు ఈ ప్రభుత్వం? ఏంది కథ ఏంది? అది చేస్తాం ఇది చేస్తాం అని వచ్చేదాకా గెలిచేదాకా అది చెప్పారు. ఏం చేసి ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు ఎందుకు అవసరం? అది ఎవరికో న్యాయం, మహిళల కోసం. మహిళలు మేము అగ్రికల్చర్ పని చెప్తే 6 నెలలకు ఒకనాడు బస్సు ఎక్కుతాం. మాకు రోజు ఏం పని లేదు కదా. అది పెట్టారు ఏదన్నా మనకు ఈ రైతుకు లాభపడేది పెడితే మంచిది కదా. ఈ రైతు బంధు కూడా పడతలేదు. కేసీఆర్ రైతు బంధు పడితే కేసీఆర్ ఉండగా ప్రతి కారుకి వేసిండు. ఈ ప్రభుత్వం వచ్చిన ఎక్కడేసిండు? ఈ 3వ ఫస్ట్ 1వ విడత అన్నాడు, 2వ విడత అన్నాడు, మనిషికి ఎకరానికి చొప్పులేసి ఇప్పుడు 3వ విడత వస్తుందని ఆ ఫేక్ ఇస్తుండ్రు ఫోన్లల్లో, మెసేజ్ వస్తున్నాయి. ఏది ఇదివరకు పైసలు అయితే వస్తలేవు. మరి ఎట్లా ఏంది పరిస్థితి? రుణమాఫీ అయిందా మీకు? మీ ఊళ్ళో ఏంది పరిస్థితి? రుణమాఫీ అయింది. కానోళ్ళకి గాలే, ఐటోళ్ళకు కేసీఆర్ చేసిండు. కేసీఆర్ చేసిన వాళ్ళకి కూడా వచ్చింది. అది అదృష్టం, గవర్నమెంట్ పైసలు కూడా వచ్చేటోళ్ళకి. కానీ అది ఇస్తలేరు, తినే బాకి అందరికి లేదు. అది అట్లా నడుస్తుంది. ఇక మరి ప్రభుత్వం ఏం చెప్తుందో ఏమో. ఈ జాబ్ చేసుకునే వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు? కానీ మాస్ అంటే అగ్రికల్చర్ పని చేసుకోవడం ఎట్లా? మేము పండించిన పంటకు ఇంత ఫలితం ఉంటేనే కదా. ఇప్పుడు సన్నాలు పెట్టమంటారు. సన్నాలు పెడితే సన్నాలు ఏమెళ్తాయి? సన్నాలు పెడితే ఎకరానికి ఒక ట్రిప్ కూడా వెళ్ళాయి. మొత్తం 500 బోనస్ ఇస్తా అంటుంది కదా. బోనస్ ఇచ్చినా ఇప్పుడు వీటికే సగం లాగొడిపోతుంది. అవి పెట్టినాక వడ్లు లేకపోయినాక బోనస్ 500 బోనస్ ఇస్తే నిండుతుంది? నిండది, వేస్టే. మరి అదే సన్నాలు పెడితే వేస్టే. ఇక మరి ఈ రైతులు ఎక్కడికి వస్తుందో ఏం చేస్తారో ప్రభుత్వం తెలియదు. తెలంగాణ వచ్చినాక 2 సార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు ప్రజలందరూ. వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలించారు. తర్వాత కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? కేసీఆర్ పాలన మంచిగా ఉందా? కేసీఆర్దే మంచిగా ఉన్నది. కేసీఆర్ పాలనే మంచిగా ఉన్నది. కేసీఆర్ ఉండగా అన్ని చేస్తా అన్నాడు, అన్ని చేసిండు. ఈయన మాత్రం చేసిన 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఏ గ్యారంటీలు ఇవి చేయలేదు. ఏది మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? మరి పింఛన్ 4000 ఏమన్నా చేసిండ్రా? ఏం చేసిర్రు? సిలిండర్ ఫ్రీ అన్నారు, ఇచ్చిండ్రా? 500 సిలిండర్ అన్నారు. ఇప్పుడు అది 1100 పెడుతున్నావు. ఏం చేసిండు? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి మీ ఊళ్ళో? వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మీ ఊళ్ళో ఎన్ని వచ్చినాయి? దాదాపు ఈసారి ఎక్కువనే వచ్చినట్టుంది. మనం అంతగానో ఎందుకు లెక్క పెడతాం కానీ వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లు. సన్నబియ్యం వస్తున్నాయా? లేదు, దొడ్డు బియ్యం వస్తున్నాయి. కంట్రోల్ అయితే వస్తాయో అవే సన్నాలు అంటారు కానీ ఈ దొడ్డువే మళ్ళీ పోసి ఇస్తారు. సన్న బియ్యం కాదు అవి. మనమే వండి లేకపోతే సన్నవి ఎక్కడికి వెళ్తారు? ఎందుకు ఆ ఫేక్ చెప్పుకోండి ఎందుకు? ఇప్పుడు ఎట్లా అంటారు మరి? అంటే రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటారు? మరి రైతు పక్షపాతి అంటారు. రెడ్డే గాని అసలు రేవంత్ రెడ్డే గాని రైతులకు న్యాయం చేస్తలేడు. రెడ్డి న్యాయం చేస్తలేడు. రైతు బిడ్డనే అంటాడు కదా. రైతు బిడ్డ అంటే రైతుకు న్యాయం చేస్తలేడు. రైతు ఎట్లా బతకాలి? రైతు కష్టపడ్డానికి ఫలితం ఉంటేనే బతుకుతాం కదా. మరి ఎట్లా బతుకుదాం మనం? ఇప్పుడు లాస్ట్ టైం చూసుకున్నా కానీ అంతకు ముందు చూసుకున్నా కానీ ఇప్పుడు వరి అంటే వడ్లు అమ్మేటందుకు 1 నెల 15 రోజుల నుంచి 2 నెలల టైం. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఇప్పుడు అంత టైం పట్టిందా కేసీఆర్ టైంలో? కేసీఆర్ టైంలో గింత లేదు. ఎంతో 10-15 రోజులు 20 రోజులలో పోయినాయా అమ్ముడు ఊడు? 20 రోజులైనా లేదైనా కావచ్చు, నెల అయింది కావచ్చు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా. ఎక్కువ టైం పడుతుంది. ఇంకా కూడా ఇప్పుడు 6 నెలలు వచ్చింది. ఇప్పుడు సీజన్ వర్షాకాలం సీజన్ వడ్లు ఆడబెట్టుకొని రైతు ఏం పని చేయాలి? అక్కడ ఓసిన కుప్ప పక్కనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి ఎట్లా పెడతాడు? విత్తనాలు ఎట్లా పెడతాడు? మందు బస్తాలు అది మందు బస్తాలు అంటే యూరియా బస్తాలు ఆన్లైన్ చేసుకుంటే అందరికి ఆన్లైన్ చేస్తుంది. అది నీకు ఎందుకు? ఆ పెట్టుడు ఎందుకు?
అందరికి ఉంటాయా? అన్ని స్మార్ట్ ఫోన్లు ఉంటాయా? అందరికి చేయొస్తుందా? ఇదంతా అన్యాయం, ఇది చేసుడే అన్యాయం. ఇది ఈ ప్రభుత్వం ఇట్లా ఈ ఆన్లైన్ లో పెట్టుడు, వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు అందరు చదువుకున్న వాళ్ళే ఉంటారా? ఇది ఎట్లా చేస్తారో ఏమో కానీ తెలియదు. మీ ఊళ్ళోనే కాదు, అందరు తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాలకైతే రుణాలు బాగా ఇస్తుండు. మరి సో మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తుండే? మహిళలు ఒకరు కట్టకపోతే ఒకరు జుట్లు పట్టుకుని తట్టున్నారు. అందుకే ఇప్పుడు మన ఇంటి సొంత భూమి ఉన్నా కానీ అందులో పెట్టాలంటే ఎన్నో వేల టైం ఆలోచిస్తుండు. ఎందుకు ఇస్తున్నాయి? ఈ మహిళలు ఓలకోలు ఊకోరు కదా కట్టకపోతే. అందుకని మహిళలకు ఎన్ని లక్షలైనా ఇస్తుండు. మహిళలకు ఏం చూసి ఇస్తుండు? ఏమన్నా పెడుతున్నావా? ఏమన్నా గోబెడుతున్నావా? అట్లా ఏం గోబెడతలేం కాబట్టి ఇస్తుండు. మహిళలు వాళ్ళు కట్టకపోతే వాళ్ళే లొల్లు తయారు చేసుకుంటూ వాళ్ళే కడతారని ఇస్తుండ్రు. ఇప్పుడు ఇంతగానో మహిళా సంఘాలకు చేస్తుండు కదమ్మా. ఇప్పుడు రైతులకు ఈ రకంగా సాయం చేస్తే మంచిదంటారా, మహిళా సంఘాలకు చేస్తే మంచిదంటారా? ఈ ఫ్రీ బస్సు కూడా అవసరం లేదంటారు. మరి అవసరం లేదు, ఫ్రీ బస్ అవసరమే లేదు. ఫ్రీ బస్ అవసరం లేదు. ఫ్రీ బస్ తీసేసి ఇక పిల్లలకు చదువుకోవడం, ఆరోగ్యాలు మంచి లేకపోతే ఆరోగ్య అది పెడితే లాభం. హాస్పిటల్లో ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. లేనోళ్ళు అయినా కానీ ఆరోగ్యంగా ఉంటారా? హాస్పిటల్కి పోతే అది వర్తిస్తుంది. అట్లా ఈ ఫ్రీ బస్ ఎందుకు? అవసరం లేదు. ఇది ఫ్రీ బస్ అవసరమే లేదు. ఆ ఫ్రీ బస్సులో ఎక్కితే ఇంకా లొల్లు దొబ్బుకోవడం అవే అవుతుంది. మరిగా అది చూస్తలేమా మనం? సో ఏం చెప్పాలనుకుంటారు మరి? మళ్ళీసారి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇల్లు ఇలా వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది. ఇట్లా ప్రభుత్వం ఇట్లనే చేస్తే మాత్రం మళ్ళీసారి మాత్రం రాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అందరికీ అవగాహన అయిపోయింది కదా. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా జరిగింది, కేసీఆర్ ఎట్లా చేసిండు, ఇప్పుడు ఎట్లున్నది అని అందరూ అందరి దృష్టిలో అదే ఉన్నది. మరి ఇప్పుడు అంటే కేసీఆర్ 2 సార్లు పరిపాలించింది కదా, ఆయన పాలన ఎట్లుండే? ఆయన పాలన మంచిగానే ఉన్నది. ఏదైనా రైతుకు మంచిగా చేసిండు. మన కష్టపడి తెలంగాణ తెచ్చిండు, మనకు కష్టపడి అన్ని బాగానే చేసిండు. రైతు బంధు కూడా అది గిన్నెకరం గన్నెకరం అనుకోకుండా కూడా వేసిండు. కానీ ఈయన రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఆయన వేసిండు కావచ్చు 40-50 ఎకరంలో, ఇంతవరకు 5 ఎకరాల 10 ఎకరాల అని పెట్టి అందరికి అంతమంది కారుకి వేస్తే మంచిగా ఉండు కదా. మరి ఎందుకు కూడగొట్టిర్రమ్మా? మరి కేసీఆర్ ఎందుకు కూడగొట్టిర్రు? ఈ ప్రభుత్వం కొంచెం మంది ఆశ ఏంటంటే ఈ 10 సంవత్సరాలు అనుభవించింది కదా, ఒకసారి రేవంత్ రెడ్డిని చూద్దామని ఆలోచన కొంచెం మందికి ఉన్నట్లే అవకాశం ఇద్దామని ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అందరికి. ఎట్లుంది పరిస్థితి? మరి ప్రజల పరిస్థితి ఎట్లుంది? ఏమంటారు ఊళ్ళో ఏమంటారు? ఊళ్ళో ఏమంటారు? మళ్ళీసారి కేసీఆర్కి వేయాలంటారు అందరు. అత్తడా ఈసారి పక్క? ఇక మన ఒక్కల తెలియదు కదా, అందరైతే గట్లా అంటారు. కేసీఆర్ అన్న మంచోడు అని అంటారు. మొత్తానికంటే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ చాలా న్యాయం చేసిండు అంటారు. న్యాయమే చేసిండు కేసీఆర్, రైతులకే న్యాయం చేసిండు. పంట ఇప్పుడు భూముల ధర పెరిగిండేనా? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? భూముల ధర అప్పుడే ఇప్పుడు పడిపోయింది అంటారు. మరి పడిపోయింది అట్లా ఇక మనకు గంత దూరం తెలియదు కానీ పడిపోయిందని అంటారు. మొత్తానికి కేసీఆర్ బెస్ట్ అంటారు. ఓకే రైట్. మీ పేరేమన్నారు మళ్ళీ? సరే ఇప్పుడు సుజాత. ఓకే.